शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ओं तत्सत्। మనం అజామిలోపాఖ్యానం భూమికా భాగాన్ని విన్నాము. అజామిలోపాఖ్యానములో అజామిలుడు అనే శబ్దానికి కాస్త మనం అర్థాన్ని విచారించాలి. అజ అంటే మాయా అనే అర్థం కూడా ఉంది. అజామేకాం లోహిత కృష్ణ రూపం బహివి సుజమానాం అని శ్వేతాశ్చర ఉపనిషత్తులో మనకు ఒక వాక్యం వస్తుంది. అజామేకాం లోహిత శుక్ల కృష్ణ రూపం. అజ అంటే నా జాయితే ఇది అజ, పుట్టుకలేంది అదే లోహిత శుక్ల కృష్ణ రూపం. లోహితం అంటే ఎరుపు, శుక్లం అంటే తెలుపు, కృష్ణం అంటే నలుపు. అంటే రజస్తమో గుణాలతో రజసత్తమో గుణాలతో కూడుకున్నది మాయ. బహ్వీ సుజమానా, అనేకమైన ప్రాణులను సృష్టిస్తూ అనే భావాన్ని వెలుపుచ్చుతూ శ్వేతాశ్వర ఉపనిషత్తు మనకు అజ అంటే మాయా అనే రూపాన్ని, మాయా అనే అర్థాన్ని గుర్తు చేస్తుంటుంది. అంటే అజామిలుడు. అజ అంటే మాయతో, మిలుడు అంటే కలిసినవాడు. మాయతో కలిసినవాడు, మాయా కార్యాలతో, మాయా సంబంధమైన సంస్కారాలతో కలిసినవాడు అజామిలుడు. అంటే ఇప్పుడు అందరూ కూడా అదే పనిలో ఉన్నారా? అదే రూపంలో ఉన్నారా? వేరువేరుగా ఉన్నారా? అందరూ మాయా కార్యాలు, మాయా సంస్కారాలతో ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం అంత ఎవరం అంటే అజామిలుడమే. కాబట్టి అజామిలుడు అనే శబ్దాన్ని మనం గుర్తించినట్టయితే అజ అంటే మాయ, అజ ఇంకో అర్థం కూడా అజహ అంటే నజాయతే ఇది అజహ. అజ అంటే బ్రహ్మ అనే అర్థం కూడా ఉంది. ఈ అజామిలుడు మొదలు మాయకు లోబడినవాడే అజామిలుడయ్యాడు. ఇప్పుడు తర్వాతనేమో అమిలుడు, అజామిలుడు. అజతో అంటే మాయతో బ్రహ్మంతో కలిసినవాడు ఒక అర్థము, మాయ నుండి విముక్తుడైన వాడు ఇంకొక అర్థం వస్తుంది. అందుకొరకు అజామిలుడు అంటే మాయతో కూడుకున్నవాడు, మాయా సంబంధమైన ప్రపంచ సంస్కారములో నిండిని విడీకృతమై తన యొక్క వాస్తవిక స్వరూపతను, వాస్తవిక సంస్కారాన్ని, వాస్తవిక కర్తవ్యాన్ని మర్చిపోయిన వాళ్ళు ఎవరో వాళ్ళందరూ కూడా అజామిల శబ్దానికే వస్తూ ఉంటారు. సరే, అజామిలుడు అనేవాడు ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు మంచి సంస్కారం కలిగి వేదాంగాలను అధ్యయనం చేసిన తర్వాత మరి అధ్యయనం చేసిన ప్రకారంగా నిత్య అగ్నిహోత్రాన్ని కూడా నిర్వర్తిస్తూ బ్రహ్మచర్యనిష్ఠుడై ఉన్నాడు. ఒకనాడు తన తండ్రి ఏం చేశాడు అంటే సమిధుల కొరకే అరణ్యానికి పంపించాడు. ఈ అజామిలుడు ఎప్పుడైతే అరణ్యానికి వెళ్ళాడో సముద్రం ఏరుకుంటూ పోయే వరకు ఒక దృశ్యాన్ని చూశాడు. ఆ దృశ్యం ఏంటిది అంటే ఒక వేశ్యతో ఒక శూద్రుడు రతికేరిలో ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళ సందర్భంలో ఉన్న సమయం లోపల ఆయన అటు వెళుతూ ఉన్నాడో భయం చేసే వాళ్ళు లేచి నిలిచి ఉన్నారు. లేచి నిలుచున్నందువల్ల ఆడమనిషి ఆ వేశ్య యొక్క వస్త్రాలన్నీ కూడా కింద జారిపడిపోయినాయి. జారిపడిపోయిన దిగంబరంగా ఉన్న ఆ వ్యక్తిని చూసిన తర్వాత అజామిలునికి లోపల ఒక భావన కలిగింది, నేను కూడా ఇలా ఉండాలి. ఎందుకు అంటే దృశ్యం ఆకర్షించిన విధంగా శబ్దం ఆకర్షించదు ఏ వ్యక్తినైనా కానీ. విన్నదానికి చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. అందువల్ల నేరుగా ఆ వేశ్య ఎక్కడ ఉంటుందో ఆ అడ్రస్ తెలుసుకొని ఆవిడ ఇంటికి వెళ్ళి ఆమె వద్దన్నప్పటికీ, మీరు వారించినప్పటికీ, మేము వేశ్యలము, మీరు బ్రాహ్మణులు, మీరు సదాచార సంపన్నులను ఫలాఫలా అన్నప్పటికీ అరణ్యములో చూసిన ఆ దృశ్యం ఏదైతే ఉందో ఆ దృశ్యం మాటికి గుర్తుకొచ్చినందువల్ల ఇంకా కామలోలుడైపోయి ఆమెను తన తొత్తుగా ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు.
చూడండి ఒక విషయాన్ని. ఇక్కడ అనవేమారెడ్డి అంటే వేమన యోగి గారు కూడా అదే దృశ్యాన్ని చూశాడు. ఎప్పుడు ఆమె ఎప్పుడైతే తన వదిన గారి యొక్క నగలను తీసుకుని ఇల్లు గొల్లంతు చేసేసి నదులన్నీ కూడా ఆ తొత్తు దగ్గర పెట్టాడు. అయినప్పటికీ చివరికి ఒకటి తీసుకుపోయిన తర్వాత ఒక విశేష రూపంలో ఈ నగను ఇవ్వవలసిందని వదిన చెప్పినప్పుడు వివస్త్రై తీసుకుంటున్న సమయంలో ఆ దృశ్యాన్ని కూడా వేమారెడ్డి చూశాడు. ఆ తర్వాత వేమన యోగి అని మనం అనుకుంటున్నాం అనుకోండి. చూసినందువల్ల అతనికి మహావికారం కలిగింది. అరణ్యములో అజామిలు చూసిన రూపము, ఇక్కడ వేమన యోగి చూసిన రూపము రెండూ ఒకటే రూపములో ఉన్నప్పటికీ ఒకరికో వైరాగ్యాన్ని బోధించింది, ఒకరికో కామలోలత్వాన్ని బోధించింది. అంటే ఒకే దృశ్యము ఎవరెవరి సంస్కారం ఎలా ఉందో ఆ ప్రకారంగా వాళ్ళు పోతారే కానీ సంస్కారానికి భిన్నంగా వెళ్ళేదానికి వీల్లేదు. శరీరము అందంగా ఉంది అనే ఉద్దేశం చేత తన యొక్క కన్నులకు కనిపించిన దాన్నే అందం అనుకుంటారు. వాస్తవికంగా చూసినట్టయితే ఈ శరీరం లోపల దేనిలో అందం ఉంది? ముక్కలో నుంచి చీవుడు వస్తుంది, అది అందంగా ఉందా? నోట్లో నుంచి జొల్లు వస్తుంది, అది అందంగా ఉందా? కంటిలోంచి నుసు వస్తుంది, అది అందంగా ఉందా? చెవులో నుంచి జీవులు వస్తుంది, అది అందంగా ఉందా? ఇంకా కింది నుంచి వచ్చే మలమూత్రాలు అందంగా ఉందా? ఇక పని చేసినప్పుడు ఒళ్ళంతా చెమట వస్తుంది, అది అందంగా ఉందా? నిమిషమందు నీచలోరునుగా నిపుణుగు దవ్వాజీలు పుట్టబోవు. ఒక ఈశ్వరుడు అన్నాడు, నిమిషమందు నీచలూరును కానీ ఏ రంధ్రం నుంచి చూసినప్పటికీ కంపు వాసనతో కూడుకున్న వస్తువే బయటికి వస్తుంది, మనం అసహించుకుంటాం. కానీ దీనిలో అందమైన వస్తువు ఏది? ఏదో బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారు, 2000 పెట్టేసేసి అలంకారం చేసుకొని బయటకు పౌడర్ అంతా పూసుకొని వస్తూ ఉంటారు కొంతమంది. బయటికి రాగానే ఏమవుతుంది అంటే చెమట పడుతుంది, అదంతా కూడా కంపవాసన వస్తుంది. ఎక్కడుంది అన్న ఒకవేళ అందమే ఉన్నట్టయితే ఈ అలంకారాలు చేసుకోకముందు కూడా ఎప్పుడైతే నీ శరీరము అందంగా కనిపిస్తుందో అప్పుడు అందం అనుకోవాలి. లేకపోతే దీని అంటే నిమిషమందో నీచలోను కానీ పునుగు దవ్వాజీవులు పుట్టబోవని కవిస్ అన్నట్టు. కానీ మాటికి ఈ శరీరం నుంచి కంపు వాసనే వస్తుంది. ఒక్కొక్కసారి మన పాటికి మనమే అసలు ఎందుకబ్బా ఈ శరీరం అని. అందుకొరకు ఎన్నిసార్లు మనం స్నానం చేసినప్పటికీ సబ్బులు రుద్దినప్పటికీ దాని యొక్క కంపు వాసన పోదు. ఎందుకు అంటే అది పుట్టింది మాలిన్యంతో. పుట్టింది కులము, ముట్టున పెరిగింది కులము. ఏ కులమని నన్ను వివరం అడిగితే ఏమని చెప్పుదు లోకులకు, పలుగా కులకు, దుస్తులకు, దుర్మార్గులకు అని సిద్ధయ్య గారు ఏ కులమే అడిగాడంట. సిద్ధయ్య గారిని అడిగితే నీది ఏ కులం అని అంటావు? ఏ కులం అడుగుతా? ముట్టున పుట్టింది ఈ కులము. తల్లి రజస్సులైన తర్వాత పుట్టింది, ఆ తర్వాత ఆ మాలిన్యం చేతన పుట్టింది కాబట్టి శరీరం కూడా మాలిన్యమయ్యేమంది. ఎప్పుడు అసలు నీలో అందం ఉంది అనుకుంటే ఒక్కసారి నువ్వు నిద్రపోతున్నప్పుడు ఎవరైనా ఫోటో తీయమని నీ యొక్క అందం చూసుకో ఎలాగుంటుందో. ఏది ఉన్నందువల్ల ఈ శరీరానికి అందం వచ్చిందో అది నీ యొక్క స్వరూపం, అది నీ యొక్క అందం. చైతన్యం యొక్క సంపర్కం చేత శరీరానికి అందం వచ్చేసింది. ఈ శరీరం నిలుస్తుంది ఎప్పుడైతే శంకర భగవత్పాదం యావత్ పవనో నివసతి దేహే తావతి పుచ్చతి కుశలంగే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతే తస్మిన్ కాయే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని శంకర భగవత్పాలు చెప్పారు. శరీరంలో ఏంటిది? ప్రాణవాయువు అంటే ప్రాణస్వరూపమైన ఆ తత్వం, ఆ చైతన్యం ఉన్నంత వరకే బంధువులు అరైతుందరు. బాంధవులు భార్య అయితే ముద్దు పెట్టుకొని ఎన్నో నువ్వు లేనిదే నేను బ్రతకను, నువ్వు లేనిదే నేను జీవించున్నావిడ. ఎప్పుడైతే గతవతి వాయు దేహపాయ శరీరం ఎప్పుడైతే ఈ నేను అనేవాడు వెళ్ళిపోతాడో భార్య బిభ్యతి తస్మిన్ కాయే అన్నాడు. నిన్ను ఎల్లారు ముద్దుగా ప్రేమించిన నీ భార్యే నీ యొక్క స్వరూపాన్ని చూసి, నీ యొక్క స్వరూపం కాదు నీ శరీరం యొక్క స్వరూపాన్ని చూసి బిభ్యతి భయపడుతూ ఉంటుంది. జీవితం ఉన్నంతకాలం అంతా కూడా నానా రకాలు హింసించాడు, ఇప్పుడు దయ్యం అని పెట్టుకుంటారు, వెంటనే బయట పెట్టండి అంటారు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే శరీరం అన్నంలో కాదు, పంచభూతాత్మకమైంది శరీరము.
అందువల్ల దానిలో ఉన్న తత్వము చైతన్యం ఏదైతే ఉందో ఏనేక్షతే శృణోతి జిఘ్రతి వ్యాకరోతి చ స్వాదు అసాధు విజానాతి తత్ప్రజ్ఞానం ఉదీరితము అని మనకు పంచదశలో కనిపిస్తుంది. ఏదున్నందువల్ల చెవు వింటుందో, కన్ను చూస్తుందో, నోరు తింటుందో, అన్ని అవయవాలు ఆయా పనులు చేస్తూ ఉంటాయో అది ప్రజ్ఞాన స్వరూపం. ప్రజ్ఞానం బ్రహ్మ, ఆ బ్రహ్మమే తానై ఉన్నాడు. దానివల్లనే శరీరానికి అందం వచ్చింది. గుడ్డలు లేకపోతే అందం లేదు, నగలు లేకపోతే అందం లేదు, పౌడర్ లేకపోతే అందం లేదు. ఒక్కసారి నిలువుటద్దంలో గుడ్డలు వగైరా ఏది నగల వగైరా లేకుండా చూసుకుంటే ఎవరి అందం వాళ్ళకే కనిపిస్తూ ఉంటుంది. అందం అనేది దాని శరీరములో లేదు. ఈ శరీరం దేని ఆధారంగా నడుస్తూ ఉందో దాందే అందం దీనికి వచ్చేసేసింది. ఒక ఆయన పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయిని చూసేదానికి ఒక మిత్రుని తోడుగా తీసుకొని పోయాడంట. పోతే ఆ పల్లెనిచ్చాలు ఎంత అయిందా ఆస్తి అంటే పక్కన్నవాడిని అంటే వీడు వేసుకున్న డ్రెస్ నాదేనండి అన్నాడంట. అంటే వాడికి కేవలం డ్రెస్ వేసుకునేదానికి కూడా గతి లేకపోతే ఇక వాడేం పెళ్లి చేసుకుంటాడు, వాడేం బల్లాన్ని సాగుతాడు అంటే. అట్లాగే ఈ శరీరం కూడా నేననే చైతన్యం లేకపోతే, చైతన్యం యొక్క సత్తా ఈ శరీరానికి అందకపోతే అటువంటిది. మరి అందము ఒకే రూపాన్ని, ఒకే వివస్త్ర అయిన శరీరాన్ని చూసిన ఇటు అజామిళుడము యోగాన్ని వదిలిపెట్టి భోగంలో పడ్డాడు. అటము వేమన యోగి భోగాన్ని వదిలిపెట్టి యోగంలో పడ్డాడు. అందుకొరకు పూర్వంలో ఉన్న సంస్కారాలు అంతఃకరణలో ఉంటాయి కాబట్టి దోషం అనేది, పాపం అనేది, పుణ్యం అనేది కన్నుల ద్వారా లోపలికి వెళ్ళి మనస్సును కదిలించినందువల్ల మనస్సు ఎలా చెప్తే అలా ఇంద్రియాలు ప్రవర్తిస్తుంటాయి. అందుకొరకే శాస్త్ర నిషిద్ధమైన దృశ్యాదులనంతా కూడా స్వీకరించకుండా ఉంటే మానవుడుగా, తర్వాత అది భగవంతుడిగా, తర్వాత తత్వస్వరూపుడుగా వెలుగొందేదానికి అవకాశం ఉంటుంది. అందుకొరకు దృశ్యం ఏదైతే ఉందో వ్యక్తిని పైకి తీసుకుని వెళ్ళేదానికి అంటే ఊర్ధగతిని తీసుకొని వెళ్తూ ఉంటుంది, అధోగతికి కూడా తెలుసుకొని వెళ్తూ ఉంటుంది. అందువల్ల ఇద్దరు ఒకే రూపాన్ని, ఒకే రకమైన దృశ్యాన్ని చూసినప్పటికీ వేమన యోగేమో ఈ భోగం నుంచి భోగం మొత్తం ఇల్లంతా గుళ్ళు చేసే తీసుకుపోయి ఆ విషయం ఇంట్లో పెట్టాడు. కానీ చివరిలో టర్నింగ్ పాయింట్ వచ్చేసేసింది. దాని ద్వారా ఏదైతే ఉందో ఆయన అవన్నీ వదిలిపెట్టి యోగిగా తయారైపోయాడు. అట్లాగే అజామిళుడేమో మొదలు సదాచారిగా ఉన్నాడు, బ్రహ్మచారిగా ఉన్నాడు, నిత్య కర్మలు నిత్యాగ్నిహోత్రం చేసేవాడిగా ఉన్నాడు. అరణ్యంలో చూసిన దృశ్యాన్ని బట్టి కామలోలుడైపోయి తన యొక్క బ్రాహ్మణత్వాన్ని, చివరికి మానవత్వాన్ని కూడా కోల్పోయాడు. అందువల్ల దృశ్యము చాలా భయంకరమైంది. దాన్ని మనం ఎంతవరకు అదుపులో పెట్టుకోగలుగుతామో, ఎంతవరకు అదుపులో పెట్టుకుంటామో అప్పుడు మనంగా ఉండగలుగుతాం. సరే, అజామిళుడు తీసుకొని వచ్చాడు. తీసుకొని తనతో 1, 2, 3, 4, 5, 9 మంది సంతానం కన్నాడు. ఈ లోపల ఏమైతే అజామిళుడు ఎక్కడికి వెళ్ళాడు. ఆ వేశ్య అయినప్పటికీ కొంత దాన గుణం ఉంది ఆమెకు. ఏదో సాధులు కొంతమంది వస్తే వాళ్ళకు భోజనం పెట్టాలని ఉద్దేశం చేత వాళ్ళని ఆహ్వానం చేసింది ఇంట్లోకి. సరే, సామాన్యంగా సాధు సజ్జనులు తెలిసిన వాళ్ళంతా కూడా వేశ్య ఇంట్లో భోజనం చేయరు. ఆమె వేశ్య అని వీళ్ళకు తెలియదు. అందువల్ల భోజనానికి ఒప్పుకున్నారు, కూర్చున్నారు. తినే లోపల ఆయన వచ్చాడు. వచ్చేసేసి ఎవరు అజామిళుడు వచ్చేసి వీళ్ళకి భోజనం పెడతా ఠామ్ అని ఎగిరాడు భార్య మీద. అయినా పర్వాలేదు, అయిపోయింది, సరే నేను పోతాము. అయితే వాళ్ళు సాధువులు అన్నారు, భోజనం అయితే అయిపోయింది కానీ మరి మాకు దక్షిణ దొరకలేదు. ఆ దక్షిణ ఏమంటారు ఈ సాధువులు అజామిళుడిని అంటే, దక్షిణ ఇంకా భోజనం పెట్టడమే మహా ఎక్కువైంది. మీకు దక్షిణ ఏంటిదంటే మీ దగ్గర ఉన్నదంతా కూడా లాక్కొని పంపించలేదు కాబట్టే అదే దక్షిణ. ఇంకా దక్షిణ లేదు, ఏం లేదు, పొమ్మన్నారు. మహానుభావులు ఎవరింటికైతే వెళుతారో వాళ్లకు సాధ్యమైనంత వరకు మేలు చేయాలనే ఉద్దేశం చేతనే ఉంటారు కానీ కీడు చేయాలనే ఉద్దేశం చేత వాళ్ళు ఉండరు. వాళ్ళ యొక్క భావన అదే సాధుత్వం. వాళ్ళు సాధువులలో ఉండే సాధువులు ఒక గృహస్థ ఇంటి నుంచి ఏదైనా ఒక వస్తువును కానీ ఆహారాన్ని స్వీకరించినట్లయితే దానికి బదులుగా ఏదో మంచి మాటలు ఏదో చెప్పి వాళ్ళని సంతోషపెట్టి వెళ్ళాలంటే అందుకొరకే అదే మంచి వాక్యాలు చేసి సంతోషిస్తూ ఉంటారు. కాబట్టి ఏదో రకంగా వాళ్ళను మార్గంలో తీసుకొని రావాలన్నారు. ఎందుకు అంటే సాధు యొక్క స్వభావం అటువంటిది. సాధువుల యొక్క ఇచ్చే మహాతత్వము అటువంటిది. కాబట్టి సరే,
ఏమి లేదు. అటు చూస్తే భార్య, ఆ వేష రూపంలో ఉన్న భార్య గర్భవతిగా ఉంది. గర్భవతిగా ఉంటే సరే మాకు దక్షిణ ఏమక్కర్లేదు, మీ భార్య ఏదో గర్భవతిగా ఉంది, ఆ గర్భవతికి పుట్టే కొడుకు పేరు నారాయణ అని పేరు పెట్టుకోండి అని అన్నాడు. అజామిళుడు అన్నాడు, మా కొడుకు నారాయణ పెడితే మీకు వచ్చే లాభం ఏంటి అని అడిగాడు. అడిగితే ఏమీ లేదు, నారాయణ అనే శబ్దము మా భగవంతుని యొక్క పేరు, ఆ పేరు పెట్టను మీరు పిలుస్తూ ఉంటే, మాటికి పిలుస్తూ ఉంటే మాకు సంతోషం, మా దేవుని పేరు పిలుస్తున్నారు కానీ అని. అతను అనుకున్నాడు అజామిళుడు, పేరే కదా పోయేదే ఉందిలే, అట్లాగేలే పెట్టుకుంటాడు. ఎందుకంటే దక్షిణ ఇవ్వాలి కదా, దక్షిణకు వదిలి పోతుంది, పేరు పెట్టుకుంటాడు. నా ఇంట్లోనే ఉంటుంది, నా కొడుకు ఏదో పెట్టుకునేది, వాళ్ళకు దక్షిణ ఇచ్చినట్టు అవుతుందనే ఉద్దేశం చేత నారాయణ అనే పేరు పెట్టుకున్నాడు. అప్పటి నుంచి చిన్నపిల్లవాడి పైన సాధ్యమైనంత వరకు తండ్రికేమో పెద్ద కొడుకు పైన, తల్లికేమో చిన్న కొడుకు పైన ప్రేమ ఉంటుంది. కానీ సాధు సత్పురుషుల యొక్క సహవాసం చేత, వాక్యం చేత జన్మించాడు కాబట్టి ఈ ఇద్దరుకి కూడా ఆ చిన్నపిల్లవాని యందు అనురాగం కలిగి ఎప్పుడు పిలిచిన పెద్దవాళ్ళని పిలవకుండా నారాయణ రా, నారాయణ వస్తు తీసుగా, నారాయణ అవలు తీసుగా అని ప్రతిరోజు కూడా నారాయణ ఉచ్చారణ చేశారు. చూడండి మహానుభావులు ఏమిస్తారు అంటారు కదా. ఒక్క మాట చెప్పినందువల్ల ఎప్పుడు కూడా అదివరకు చేశాడు. ఎప్పుడైతే వేషలు కూడున్నాడో సంధ్యావందనం పోయింది, నిత్యకర్మలు పోయినాయి, నిత్యాగ్నిహోత్రం పోయింది, అంతా పోయి కేవలం బురదలో పడినాడు. అందువల్ల అలాంటివన్నీ ఈ రూపంలో తీసుకొచ్చారు. కాబట్టి మిగతా ఇప్పుడు అజామిళుడు అనే శబ్దాన్ని, అంటే మాయలో మునిగిన వాడు అనే అర్థాన్ని చెప్పుకున్నాం కదా. తర్వాత అజామిళ, మాయతో మిగలకుండా ఉండేవాడు, మళ్ళీ అతనే చివరికి వచ్చేసిన తర్వాత ఆ విషయాన్ని చెప్పుకుందాము. ఇప్పుడు నిన్న మనము సుఖమహర్షుల వారు పరీక్షను అడిగిన సమాధానానికి, అయ్యా ఈ రూపంలో భగవంతుని యొక్క నామాన్ని తీసుకున్నందువల్ల హరిభక్తి చేత కొందరు పరిమార్తరు మొదలు ముట్ట పాపంబులు, భక్తి చేత ఏదైతే ఉందో కొందరు తనలో ఉన్న పాపాలంతా కూడా తుదముట్టిస్తూ ఉంటారు. అంతేకాకుండా నిష్ఠురము సూర్యుడు వచ్చినందువల్ల మనసు ఎట్లా కరిగిపోతుందో, అగ్ని వల్ల ఇది అడవి ఎట్లా దహనమైపోతుందో, అలాగే భగవంతుని యొక్క భక్తి చేత జీవుని చేసిన కర్మల యొక్క సంస్కారం అంతా కూడా నశించిపోతుందని చెప్పి దీనికి నేను ఒక ఇతిహాసం చెప్పబోతున్నాను అని నిన్న ముగించుకున్నాం. ఆ ఇతిహాసమే చెప్తూ ఉన్నారు. నరనాథ వినుము కన్యాకుబ్జపురమునగలడు బ్రాహ్మణుడజామినుడనంగా, పాతకుండతుల నిర్భాగ్యుండవగ్యుండు నట్ట సదాచారి కస్తరతుడు, జోదంబులందు దుర్వాదంబులందు చౌర్యంబునందు మచ్చరము కలిగి, తొత్తును పత్నిగా మత్తుడై వరించి కొడుకుల పదుగురం బడిసి బాల మోహజలిదిలోన మునిగి, ముచ్చట తీర బాలాల నాది లీల తగిలి, పెద్ద కాలమతడు పెంపార సుఖించి ఫలితమెల్లదొలిగి ఫలితుడయ్యే. నరనాథ ఓ పరీక్షణ్ మహారాజా, నరుడంటే జనుల యొక్క నాథుడు పరీక్షణ్ మహారాజు చక్రవర్తి ఉన్నాడు కాబట్టి, ఓ నరనాథ వినము, నేను చెప్పబోయే కథను వినవయ్యా. ఎలా ఏం జరిగిందో, ఏం జరిగినందువల్ల అతను మళ్ళీ ముక్తుడయ్యాడో. కన్యాకుబ్జగరం అనే ఒక పురం ఉంది. ఆ పురం లోపల బ్రాహ్మణుడు అనే బ్రాహ్మణ కులములో జన్మించిన వాడు అజామిళుడు అనేవాడు ఉన్నాడు. పాతకుండు, చాలా పాపాలు చేశాడు. ఎందుకంటే మనం ఎవరి యొక్క స్నేహం చేస్తాము వాళ్ళ గుణాలు మనకు వస్తా అంటే, అందుకొరకే కర్తవ్య మహదాశ్రయ అన్నారు. మహానుభావుల యొక్క గొప్ప ఆచరణ వాళ్ళ యొక్క ఆశ్రయం తీసుకోలే, కానీ నీచాశ్రయం కర్తవ్య, నీచుల యొక్క కర్తవ్యం చేయకూడని ఉద్దేశం చేత పెద్దవాళ్ళు చెప్పారు. కానీ తండ్రితో ఎంతవరకైతే కలిసి ఉన్నాడు అంటే అగ్నిహోత్ర వేదాంగాలంతా కూడా అధ్యయనం చేసి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ వేశ్యాలోలుడై ఉన్నాడో
అప్పుడు సంధ్యావందనం పోయింది, నిత్యాగ్నిహోత్రం పోయింది, మిగతా అన్నీ కూడా పోయినాడు. పాతకుండు అతుల నిర్భాగ్యుండయ్యును. ఎప్పుడైతే పాపం వస్తుందో వాడు భాగ్యం అంటే ఐశ్వర్యం పోతుంది. పాపావదశ్యం దరిద్రాదవశ్యం కరోతి పాపం. దరిద్రం చేత పాపం వస్తుంది, పాపం చేత మళ్ళీ దరిద్రం వస్తుంది. పునర్దరిద్ర పునరేవ పాపి అంది శాస్త్రం. దరిద్రం చేత పాపం వస్తుంది, పాపం చేత మళ్ళీ దరిద్రం వస్తుంది. ఎందుకు అంటే ఇది ఒక కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి పునర్దరిద్ర పునరేవ పాపి. దరిద్రుడైనందువల్ల పాపం చేసినందువల్ల దరిద్రుడు. అయితే కుచేలంలో మాత్రం అది దరిద్రుడైనందువల్ల పాపం మాత్రం చేయలేదు. ఎందుకు అంటే అతని కృష్ణనామం, కృష్ణ భక్తి ఏదైతే కాపాడింది. అతను దరిద్రుడే, ఆయనకు బోడంత సంతానం కలిగింది. చూడండి ఎట్లాగుందో. ఇప్పుడు అజామిళుడు వేమనయోగిని మనం పోల్చుకున్నాం మొదలు. ఇక్కడ మరి కుచేలుడు దరిద్రుడే అయ్యాడు, బోడంత సంతానం కలిగి ఉన్నాడు. అజాముడు బోడంత సంతానం కలిగి ఉన్నాడు. అయితే అతన్ని భగవంతుని పట్టుకున్నాడు కాబట్టి బాధ లేకుండా పోయింది. ఇక్కడ భగవంతుని కార్యాలను పట్టుకున్నాడు అజామినుడు. అందుకొరకే అతుల నిర్భాగ్యుండు అభగ్యుండు నష్ట సదాచారి. నష్ట సదాచారం అనేది పోయింది. వేద విహితమైన కర్మల నుంచి దూరం అయిపోయింది. ఎప్పుడైతే మనసు పోయింది, శరీరం పోయింది. కాబట్టి ఎప్పుడైతే సదాచారం పోతుందో మిగిలింది ఏంటిది? ఇంకా దురాచారమే. రెండే అతను వేద విహితము సదాచారము, వేద నిషిద్ధం ఏదైతే ఉందో దురాచారం. కాబట్టి దురాచారాలు వాని యొక్క బుద్ధి సంస్కారాన్ని బట్టే వస్తుంది. కానీ ఆ సంస్కారం కూడా తన యొక్క ప్రవర్తన ద్వారా వస్తుంది, పూర్వ సంస్కారం ద్వారా కూడా వస్తుంది. అందువల్ల పుణ్యం ఎప్పుడైతే సహకరించదో అప్పుడు జీవుడు వాడు అధోగతి పాలయ్యేదానికి కారణమవుతుంది. కాబట్టి అవజ్ఞుండు సదాచారి కష్టరతుడు. ఆ సదాచారం పోయినందువల్ల, దురాచారం వచ్చినందువల్ల కష్టరతుడు అంటే రకరకాలైన కష్టాలు అనుభవిస్తున్నాడు. భోజ సంబంధమైన కష్టాలు, ఇంట్లో కష్టాలు, పిల్లలను సాకలేక రకరకాలైన భావనల చేత ఇతరులను పీడిస్తూ, కొడుతూ, దొంగతనాలు చేస్తూ ఈ రకంగా తయారైపోయాడు. ఎక్కడ సదాచార వృత్తి గల బ్రాహ్మణ శరీరము? చూడండి, ఒకే ఒక కామం చేత. అందుకొరకు కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనవ మహాపాప్మ విద్యేన మిహవైరిణమని కృష్ణ భగవంతుడు భగవద్గీతలో చెప్పిన మాట. కామయేష క్రోధయేష, కామము క్రోధము రజోగుణ సముద్భవ మహాశనో అంటే ఒక పైన ఆకలి కలిగింది, ఎంత ఇచ్చినప్పటికీ ఇంకా చాలు అనేది అన్నది. కాబట్టి ఒక్కటి ఎప్పుడైతే కుండెడు తేనెలో ఒక జలబిందువు పడితే ఎట్లాగైతే పాడైపోతుందో అట్లాగే ఆచారహీనం న పునంతి వేదాహ అని శాస్త్రం. నువ్వు ఎన్ని వేదాలు చదివినప్పటికీ, వేదాంగాలు చదివినప్పటికీ నీకు సదాచారం లేకపోతే నీకు సమయం వచ్చినప్పుడు ఆ వేదాలు నిన్ను నా పునంతి పవిత్రం చేయలేవు అన్నారు. అందుకొరకు సదాచారహీనుడై ఎప్పుడైతే పోయాడో మిగతా అన్నీ కూడా పోయినందువల్ల ఏంటిది అది? సదాచారం జూదంబునందు దుర్వాదంబులందును. జూదం ఆడి చాలామంది జూదం అందరూ ఆడితే రాజుకు మాత్రం తప్పనిసరి. రాజును యుద్ధానికి జూదానికి ఎదుటివాడు పిలిచినప్పుడు పోకపోతే అది దోషమంట. అది శాస్త్రం చెప్పింది. మిగతా వాళ్ళకు అది విహితమైంది కాదు. అందువల్ల ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే ఇతను కూడా జూదంలో పోయాడు, ఉన్నాయన్నీ కూడా ఆ జూదంలో ఓడిపోయాడు. ఇంకా దుర్వాదంబులందును ఎదుటి వాళ్ళతో ఎక్కువ వాద వివాదాలు చేస్తూ వాళ్ళను హింసిస్తూ వాళ్ళని బాధ పెడుతూ ఉండేవాడు. అంతేకాదు తనను రక్షించుకునే దానికి, ఇంట్లో వాళ్ళకు భోజనం గడిచేదాని కొరకు శౌర్యమునందును మత్సరము కలిగి దొంగతనం చేస్తూ దొంగతనం చేత ఎదుటి వాళ్ళను మాత్సరించేత బాధిస్తూ తన యొక్క వ్యక్తిగతమైన సంస్కారాన్ని పోగొట్టుకొని ప్రవర్తిస్తూ తొత్తును పత్నిగా మత్తుడై వరించి, తత్తు అంటే వాస్యను పత్నిగా గ్రహించాడు, మత్తుడై ఉన్నాడు. మత్తుడై అంటే ఇక ఇంతకంటే వేరే స్వర్గము లేదన్న భావన చేత దండు ఉన్నాడు. కొడుకురు పరుగులకు పడేసి 1 2 3 4 5 10 మంది సంతానాన్ని కన్నాడు. చూడండి ఎలా ఉందో. ఒక్కసారి కాలు జారింది అంటే పైన చెట్టు పైన ఎట్లాగైతే కింద మనం పడిపోతామో తప్పనిసరిగా కొమ్మ ఏదో ఒక కొమ్మ పెద్దది బలవత్తమైంది మనం ఆపితే తప్ప వాడు కింద పడవలసిందే.
అందువల్ల సంస్కారం కొంచెము మనము ఏమారిపోతే ఆ కామం ఏదైతే ఉందో అది ఒకటి కామ క్రోధ లోపమో మదమత్సరిలాగా తీసుకొని వస్తుంది. అందువల్ల ఈ విధంగా 10 మంది కొడుకులను వచ్చాడు. చాలా మోహజలతి లేన మునిగి ముచ్చట తీరా. మోహజలం ఇక ఇంతకంటే వేరే స్వర్గం లేదనే ఉద్దేశం చేత వేషతోనే రకరకాలైన విన్యాసాలతో రకరకాలైన భోగాన్ని అనుభవిస్తూ చూస్తూ ధీరబాలలాలని నీలదగి పెద్ద కాలం అతడు పెంపారసు తయించి పిల్లలంతా కూడా పోషించుకుంటూ భార్యను పోషించుకుంటూ చాలా కాలము ఆ సంసార సుఖంలోని సుఖేంద్ర పాడు కుక్క నోట్లో నుంచి రక్తం గారినట్టుగా ఇక్కడ కూడా తనలో ఉన్న తేజస్సును కోల్పోవడమే తప్ప అక్కడ సుఖం ఉందా పాడుందా? ఎందుకంటే కంటి ద్వారా కొంత, చెవుల ద్వారా కొంత, నోటి ద్వారా కొంత, వేరే వేరే ఇంద్రియాల ద్వారా మనలో ఉన్న ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది. రకరకాలైన అది లైట్లను, ఫ్యాన్లను, ఫోన్లను వగైరా వాడుకుంటుంటే ఎట్లాగైతే కరెంటు తగ్గిపోతూ ఉంటుందో అలాగే మనలో ఉన్న ఎనర్జీ అంతా కూడా ఈ దశేంద్రియాల ద్వారా, ముఖ్యంగా పంచ జ్ఞానేంద్రియాల ద్వారా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. పెద్దకాలం ఎట్లాగైతే విచిత్ర వీరుడు అందులోనే కామంలోనే పడిపోయి చివరికి జీవితాన్ని కోల్పోయాడో అట్లాగే ఇక్కడ అజామిలుడు కూడా చాలా లీల తగిలి పెద్ద కాలమతడు పెంపార సుఖయించి ఫలిత మెల్లదొలగి ఫలితుడయ్యే. ఆ శరీరములో పటుత్వం పొంది అనుభవిస్తూ ఉంటే శరీరము పోతూ ఉంటే ఇక ఏమవుతుంది? అది ఫలితుడయ్యే. శరీరం అంతా కూడా ముసల్తనాన్ని కలిగి ఉంది. ముసల్తనం అంటే ఏంటి? చెవులంతా కూడా వినపడకుండా అయిపోయిన, కళ్ళు కొంచెం మందపు కలిగింది, తర్వాతనేమో ఆ శరీరం అంతా ముడతలు పడింది, పండ్లు ఊడిపోయినాయి. నిర్మలంబన జాల నెరయు చిత్తంబన నల్లని వెంట్రుకల్ తెల్లనయ్యే. నిర్మలంబన జాల నెరయు చిత్తం ఏదైతే ఉందో నిర్మలంగా లేకుండా మలపూరితమైపోయింది, చంచలచిత్తమైపోయినాయి. నల్లనైన వెంట్రుకలు తెల్లగానే అంటే అర్థమేంటిది? నల్లగా ఎప్పుడు ఉంటాయి? ఒక 50 సంవత్సరాలు ఆరోగ్యాన్ని బట్టి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తాయనుకోండి. కానీ వయస్సును బట్టి అతనికి నల్లగా ఉన్న వెంట్రుకలన్నీ కూడా తెల్లనయ్యినాయి. తగుమోహపాశబంధంబు జారణ మార్కి దొలినయంగంబు వదలవాలే. మహాపటత్వం కలిగిన ఇంద్రియాలన్నీ కూడా నీరసమై ఏ పని చేయలేకుండా ఇంద్రియాలన్నీ కూడా ఇంకా మాతో చేత కాదు, మాకు చేత కాదు, ఇంకా మేమేం పని చేయలేని సమాధానం చెప్తున్నాయన్నట్టుగా తయారైపోయినాయి. ఇంద్రియంబుల కోర్కలి కనులను భంగినుడుగక చాలా తడకజొచ్చే. ఇంకా నీవు ఇంతకాలం మమ్మల్ని మా ద్వారా నువ్వు చాలా భోగాలను అనుభవించాము, ఇంకా నీకు భోగాలను ఏది అందించలేము, మాకు మా యొక్క శక్తి తగ్గిపోయినాయని ఇంద్రియాలంతా కూడా సమాధానం చెప్పిపోయినాయి. తమకంబు ప్రాయంబు తగిలిపోయిన మార్కెలోచనంబుల చూడికి నీచమయ్యే. ఆ వినాయక చూడగా ఎంతకాలం ఉంటుంది? అంధత్వం కూడా వచ్చేసింది. కొంత అంధత్వం అంటే మరీ అంధత్వం రాలేదు, చూపు తగ్గిపోయింది. వగరు పుట్టెనంత బెగల దంతంబులు సొక్కి సమములు తగ్గు బిక్కటిల్లే. లోపలంతా కూడా పండ్లంతా కూడా ఊడిపోయినాయి, ఒక నాలుక మాత్రమే పనిచేస్తూ ఉంది. కళ్ళు కొంచెం చూపు తగ్గిపోయింది, చెవులు కూడా చూపు తగ్గిపోతూ ఉంది. తర్వాత దగ్గు కూడా మొదలైపోయింది. చూడండి ముసల్తనం వస్తే ఎన్ని అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు అన్నీ ఒకటి పోతే ఒకటి తగిలించుకునేదానికి, రిపేర్ చేయించుకునేదానికి ఇప్పుడు అవకాశాలు వచ్చిన. పూర్వకాలంలో ఇవన్నీ లేవు కదా. కళ్ళు ఆపరేషన్ చేసే పద్ధతి వచ్చేసింది, చెవులకు ఏదోగా పెట్టుకునే అవకాశం వచ్చింది, పండ్లు ఊడిపోతే పండ్లు పెట్టుకుంటున్నాము. ఇప్పుడు కాళ్ళు పోతే చేతులు పోతే కూడా పాటలు కూడా బిగించే సమయం వచ్చింది. కానీ అప్పటి కాలంలో ఆ విధంగా ఉండేది కాదు. కాబట్టి ఆ పరిస్థితి మనం అనుకుంటేనే మహా బాధగా ఉంటుంది. అందువల్ల కడిది అయిన మొప్ప కాలమునను ఈ విధంగా శరీరమంతా కూడా ఇంకా మా చేత కాదు, మేము ఏం పని చెయ్యలేము. ఇది అందరికీ వస్తుందా, జనానికి వచ్చేసిందా చెప్పరేమండి. అందరి గతి అంతే. ఎందుకు అంటే వయస్సులో మనం తెలిసిదాక రకరకాలుగా పోతూ ఉంటాం, వెళుతూ ఉంటాము.
కానీ వలస అయిపోయిన తర్వాత ముసలితనం ఎప్పుడైతే వచ్చేస్తుందో అది మనం చెప్పినట్టుగా వినవు, తలకాయ ఊగుతూ ఉంటుంది, మనకు అనుకోకుండా ఉండే నోట్లో నుంచి జొల్లుగారుతూ ఉంటుంది, రకరకాల వస్తూ ఉంటుంది. అందువల్ల ఆ పరిస్థితి ఇక్కడ అజామిళునికి వచ్చేసింది. ఎనయ అతనికి 88 వర్షంబులంత నరుగుటయను భ్రాంతుడగచు కోరి పిన్న కొడుకు నారాయణాక్షుండు బాలుడగుట మిగుల భక్తి చేసి. ఈ విధంగా 1, 2, 3 88 సంవత్సరాలు గడిచిపోయినాయండి. 1, 2, 3 ఏదో ఇది బ్రహ్మచర్య వ్యవస్థలో ఉన్నప్పుడు అంటే దాదాపు 25 సంవత్సరాలు, అది 30 సంవత్సరాలు. అప్పటి నుంచి 88 సంవత్సరాలు అంటే 58 సంవత్సరాలు దాదాపుగా వాడు ఈ గందరగోళములు, ఈ బురద ఉండటంలో పడి బొర్లుతూనే ఉన్నాడు. ఆయన బొర్లుతూ ఉన్నారు, మనం అంత బొర్లుతున్నాం, మనం కూడా అంతే ఏదో రూపంలో. ఎందుకంటే మానవ శరీరం చేత ఏ కర్మలు చేయాలో ఏ కర్మలు చేయకూడదో తెలుసుకొని ఆ విధంగా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థిత జ్ఞాత్వ శాస్త్ర విధానోక్తం కర్మం కర్తుమిహారసి అని మనకు శాస్త్రం చెప్తూ ఉంది, భగవద్గీత చెప్తూ ఉంది. ఆ విధంగా వెళ్ళినప్పుడు మనుష్య రూపేణ మృగాశ్చరంతి అన్నాడు ఒక ఆయన. మానవ రూపమే, కానీ మృగాలు ఎట్లయితే సంచరిస్తాయో అంతకంటే కూడా ఎక్కకపోతూ ఉంటారు అనే భావన వెలువచ్చింది. అందుకొరకు ఇతను ఆ బురదగుంట అంటే సంసార సాగరం లోపల బొర్లి 88 సంవత్సరాలు అయింది వయస్సు. కోరి పిన్న కొడుకు నారాయణాఖ్యుని చిట్ట చివరి కొడుకు ఎవరు? నారాయణ అనే పేరు కలిగిన వాడు ఆయనకు ఉన్నాడు. పాలుడొకట మిక్కిలి భక్తి చేసి చిన్నపిల్లవాడైనందువల్ల ఎక్కువ నారాయణ్ణి ప్రేమిస్తూ నారాయణ్ణి దగ్గరకు తీసుకొని నారాయణ అయిపోయింది. నారాయణ కొడుకు పేరు పెట్టి నారాయణ. ఇప్పుడు మనం కూడా అన్ని పేర్లు పెడతా ఉంటారు మన వాళ్ళంతా కూడా, ఎందుకు పనికిరాని పాను. ఒకవేళ మంచి పేరు పెట్టినా పేరు పెట్టి పిలుస్తారా, చిట్టి బుజ్జి రావే అని, చిట్టి బుజ్జి వగైరా అంతా పెడతా ఉంటారు. అసలు పేరు పెట్టి అసలు పిలవడం చాలా తక్కువ అయిపోయింది. చిట్టి బుజ్జి వగైరా పెడితే ఇంకా ఎట్లా ఉంటుంది వాళ్ళ మనస్సు. అసలు పేర్లే ఈ రోజుల్లో భగవంతుని యొక్క పేర్లు కానీ ఆడవాళ్ళకు అమ్మవారి యొక్క పేర్లే కానీ చాలా తక్కువ అయిపోయినాయి. ఇప్పుడంతా ఇంగ్లీష్ పాశ్చాత్య దేశంకి సంస్కారం వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన పేర్లే వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అదే పిలుచుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ మనసు ఎట్లా ఉంటుంది, అట్లాగే ఉంటుంది. కానీ ఇక్కడ అజామిళునికి చిన్న కొడుకు మీద ప్రేమ కలిగినందువల్ల చివరిలో పుట్టాడు కాబట్టి అతనికి అజామిళునికి ఈ భావన ప్రేమ భావన కలిగి ఆయనతోనే చాలా వచిస్తూ ఉన్నారు. ఈ విధంగా తర్వాత విషయం ఏమైందో మళ్ళీ సుఖమహర్షి వారి పరీక్ష మహారాజులకు చెబుతారు. ఆ తర్వాత విషయం తర్వాత ఇందాం. హరి ఓం తత్సత్.